అభ్యాసే తెలుగు లెర్నింగ్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి. మనం సంస్కృత సంధుల్లో సవర్ణర్ఘ సంధి, గుణసంధి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వృద్ధి సంధి. వృద్ధి సంధి అంటే ఏంటి? ఐ, ఔ అనే అక్షరాలను వృద్ధులు అంటారు. ఆలకు ఏ ఐలు పరమైనప్పుడు ఐకారం ఆదేశమవుతుంది. అదే ఆలకు ఓ ఔలు పరమైనప్పుడు ఔకారం ఆదేశమవుతుంది. ఈ ఐ ఔలను వృద్ధులు అంటారు కాబట్టి ఇది వృద్ధి సంధి అయ్యింది. మరొకసారి చూడండి. ఆలకు ఏ ఐలు పరమైనప్పుడు ఐకారం, ఆలకు ఓ ఔలు పరమైనప్పుడు ఔకారం ఆదేశమవుతుంది కాబట్టి ఇది వృద్ధి సంధి. వృద్ధి సంధికి ఉదాహరణ చూద్దాం. భువనైక అనే పదం ఉందనుకోండి. దీనికి భువన ప్లస్ ఏక, భువనైక. ఇక్కడ చూడండి, ఆకి ఏ అనేటువంటిది పరమైంది కాబట్టి ఐకారం వచ్చింది. అలాగే అష్టైశ్వర్యం, అష్ట ప్లస్ ఐశ్వర్యం, ఆకు ఐ పరమైంది కాబట్టి ఐకారం వచ్చింది. పాపౌఘం, పాప ప్లస్ ఓఘం, పాపౌఘం. ఇక్కడ ఆకి ఓ పరమైనప్పుడు ఔకారం అనేది వచ్చింది. అలాగే పరమౌషధం, పరమ ప్లస్ ఔషధం, పరమౌషధం. అంటే ఆకు ఔ పరమైనప్పుడు ఔకారం వచ్చింది. ఈ విధంగా ఆలకు ఏ ఐలు పరమైనప్పుడు ఓ ఔలు అనేటువంటివి వస్తాయి. ఇది వృద్ధి సంధి. ఈ వృద్ధి సంధిని జాగ్రత్తగా నేర్చుకోండి. మీకు 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు మనకి ఈ సంస్కృత సంధులు ఎక్కువగా మనకి తటస్థపడుతూ ఉంటాయి. మనం జాగ్రత్తగా నేర్చుకుంటే మనం చాలా చక్కగా వీటిని సంధి చేసి సూత్రం రాసి ఉదాహరణలు కూడా ఇవ్వచ్చు అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎణాదేశ సంధి. ఈ ఎణాదేశ సంధి ఏంటో చూద్దాం. ఈ ఊరులకు అసవర్ణములు, అసవర్ణములు అంటే వేరువేరు జాతులకు చెందిన భిన్నమైన అచ్చులు ఆ, ఏ, ఐ, ఓ, ఔ మొదలైనటువంటి వాటిని అసవర్ణములు అని అంటారు. ఈ ఊరులకు ఈ అసవర్ణములు అనేటువంటివి పరమైనప్పుడు ఈ అని దానికి వచ్చినప్పుడు దీనికి అసవర్ణం పరమైనప్పుడు అది యాగా మారుతుంది. ఊకి అసవర్ణం పరమైనప్పుడు అది వా అవుతుంది. రూకి అసవర్ణం పరమైనప్పుడు అది రా అవుతుంది. యా, వా, రాలు అనేటువంటివి ఆదేశమవుతాయి. మళ్ళొకసారి చూడండి. ఈ ఊరులకు అసవర్ణములు పరమైనప్పుడు వరుసగా యా, వా, రాలు ఆదేశమవుతాయి. అందుకే దీన్ని ఎణాదేశ సంధి అని అంటారు. ఇక ఈ ఎణాదేశ సంధికి ఉదాహరణ చూద్దాం. ప్రత్యక్షం, ప్రతి ప్లస్ అక్షం అనేది మనం సంధి విడదీస్తాం. అయితే ఈ యావారాలు ఎలా వచ్చాయి, ఎక్కడ వచ్చాయి, ఎలా పలకబడతాయి అనే విషయానికి వచ్చినప్పుడు ప్రత్ ప్లస్ ఈ ప్లస్ అక్షం, ప్రత్యక్షం. అణ్వస్త్రం, అణు ప్లస్ అస్త్రం, అణ్ ఉ అస్త్రం. పిత్రాజ్ఞ, పితృ ప్లస్ ఆజ్ఞ, పిత్ ప్లస్ ర్ ప్లస్ ఆజ్ఞ, పిత్రాజ్ఞ. ప్రత్యక్షంలో యా వచ్చింది, అణోస్త్రంలో వా వచ్చింది, పిత్రాజ్ఞ అనేటువంటి దాంట్లో ఆర్ వచ్చింది. ఈ విధంగా యా, వా, రాలు అనేటువంటివి ఆదేశమైనప్పుడు అది ఎణాదేశ సంధి అవుతుంది. చక్కగా నేర్చుకోండి. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి. తెలుగు భాషను ప్రేమిద్దాం, తెలుగు భాషను కీర్తిద్దాం. ఓం శ్రీ సరస్వత్యై నమః.